నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రైస్ మిల్ను అడ్డంగా చేసుకుని అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలియజేశారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు. అమ్మం రోడ్లో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వచ్చిన బీహార్కు చెందిన రైస్ మిల్ కార్మికుడు బల్వంత్ కుమార్, కోటగిరికి చెందిన కరికెల్లి సంజీవులను చీతా టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్లో దాచిన 5 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 50,000 ఉంటుందని తెలియజేశారు. గంజాయి సరఫరా చేసిన బీహార్కు చెందిన రాహుల్ పరేరలో ఉన్నాడని, వీరి వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవించిన మరొక 7గురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు వెంటనే ఎస్ఐ గారు, సిబ్బంది మరియు సిసిఎస్ టీము వాళ్ళ సాయంతో అంబెం హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర వాహన తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహన తనిఖీ చేసే సమయంలో 2 మోటార్ సైకిళ్ళు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వచ్చి పోలీసులను చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే వారిని పట్టుకొని విచారిస్తే ఒకరి పేరు బల్వంత్ కుమార్ సింగ్, ఇతను ప్రస్తుతం రైస్ మిల్లో పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహార్. అదేవిధంగా ఇంకొక ఆయన సంజీవ్, ఆయన కోటగిరిలో వినాయక్ నగర్ కోటగిరిలో ఉంటాడు. వీళ్ళ దగ్గర నుంచి 5 కేజీల గాంజాని పెట్రోల్ బంక్ ట్యాంక్ పైన కవర్లో తీసుకొని చెక్ చేస్తే అది గాంజాగా నిర్ధారణ అయింది. అది తీసుకొచ్చి విచారిస్తే మీరు బీహార్ నుంచి రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఇటు గంజాయిని కూడా అక్కడ మిల్లులో పనిచేసే వినియోగదారులు కూడా వీళ్ళు అమ్ముతారు. ఇప్పటి వరకు 10 మంది దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక వ్యక్తి రాహుల్ నుంచి బీహార్ నుంచి తీసుకొస్తారు. మరి అదేవిధంగా ఇక్కడ 7 మందిని ఎవరైతే సేవిస్తూ వినియోగదారులు ఉన్నారో, కన్జ్యూమర్ ఉన్నారో వారిని కూడా ఐడెంటిఫై జరిగింది. ఇంకా ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారో వినియోగదారులు అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. అదేవిధంగా మీరు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కూడా ఏదైనా సమాచారం ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ కానీ గాంజా లేదంటే ఏదైనా కానీ 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి మీరు ఫోన్ చేయొచ్చు. దాని సమాచారం ఇస్తే మేము ఆ సమాచారం కూడా గోప్యంగా ఉండటం జరుగుతుంది, ఎవరికి చెప్పరు. సో మీరు కూడా సహకరించి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది ఉన్నా కానీ, గాంజా కానీ ఇంకేదైనా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గాంజాయి ఫ్రీ స్టేట్ గంజాయి నుంచి విముక్తి పొందాలని ఈగల్ టీము ఎంత కూడా పనిచేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఎవరైతే ఈ టీంలో పనిచేసిన ఎస్ఐ గారు, చీతా టీం మరియు వీళ్ళందరూ కూడా సిపి గారు అభినందించారు. సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా వీరందరూ కూడా రివార్డు పెట్టడం జరుగుతుంది. వీరందరూ కూడా సిపి గారు అభినందించారు. సిపి గారు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వీళ్ళు ఈ విధంగా గుడ్ వర్క్ చేశారు. వీరందరూ కూడా సార్ ధన్యవాదాలు చెప్తారు. థ్యాంక్స్. మొత్తం 5 కేజీలండి. ఎంత వర్షం ఉంటుంది సార్? 50,000